హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ అండి. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీ చేసుకుందాం. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు అండ్ చిక్కుడుకాయలు. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలండి. అవి వేగిన తర్వాత దాంట్లో టమాటీలు కూడా వేసుకోవాలి. టమాటీలు కూడా వేసుకొని వేయించాలండి. వేయించేసిన తర్వాత అవి కొంచెం దగ్గరగా వేగాలి. అవి కొంచెం బాగా వేపుకోవాలండి. ఎవరైనా మన ఛానల్ని అవి వేగేటప్పటికి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, అవి కొంచెం టమాటీలు, ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత దాంట్లో వచ్చేసి చిక్కుడుకాయలు వేసేయాలండి. చిక్కుడుకాయల్లో కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే బేగా మగ్గిపోతాయి. సో ఎందుకంటే ఆవిరికి ఆ సాల్ట్ ఉంది, దాని ఆవిరికి కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. కొంచెం టమాటీలు అన్నీ వేసిన తర్వాత కొంచెం దగ్గరికి కలుపుకోవాలి. ఆ అడుగునంతా తీసి అగండి నీట్గా కలుపుకోవాలి. నీట్గా అంతా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుందామండి. కాసేపు మూత పెట్టుకుంటే కొంచెం దగ్గరగా అవుతుంది. మనకి ఏ కర్రీస్కైనా బేగా అవి కుక్ అవ్వాలంటే చిన్న లైట్గా సాల్ట్ వేసి బేగా కుక్ అయిపోతాయి. సో దీంట్లో వచ్చేసి పసుపు, కారం, ఉప్పు సరిపడినన్నీ కూడా వేసేసి, మనం స్పైసీగా కావాలంటే స్పైసీగా వేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయితే నార్మల్గా వేసుకోవాలండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అన్నీ వేసుకొని కలుపుకొని మనం అలా కావాలంటే కుక్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం బేగా కుక్ అవుతుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.